Backstage Pass, Institute of Gaming. For more details, contact 709396596. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారా? అసలు పడుకున్న ఎంతసేపటికి నిద్రే రావట్లేదు, ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కానీ చాలా రోజులైంది మేము ప్రశాంతంగా నిద్రపోయి అనుకుంటున్నారా? చాలా సమస్యలు ఉంటాయి. మనం అతిగా ఆలోచిస్తున్నా, లేకపోతే పడుకునే ముందు జంక్ ఫుడ్ కానీ ఆయిలీ ఫుడ్ కానీ తిన్నా, లేకపోతే చాలా ఇష్యూస్ రిలేట్ అయి ఉంటాయి. ఇంకా ఎలాంటి సమస్యలు ఇందులో నిద్రలేమికి కారణమవుతాయి? అసలు ఈ నిద్రలేమి నుంచి బయటపడి చక్కగా మంచిగా ఒక స్లీప్ మనకి పట్టాలి అంటే ఏం చేయాలి ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు న్యాచురోపతిక్ డాక్టర్ షాగుఫ్తా గారు. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? చాలా మందిలో వచ్చే సమస్య ఏంటంటే ఇప్పుడు ఇంకా అసలు ఇంతకుముందు ఎలా ఉందో అది డబుల్ ట్రిపుల్ అయిపోయింది. నిద్ర రావట్లేదు అలా ఫోన్ స్క్రోల్ చేస్తూనే ఉంటారు. 3 వరకు 4 వరకు ఎప్పుడో అర్లీ మార్నింగ్స్ కాసేపు పడుకొని మళ్ళీ పరిగెత్తుతూ ఉంటారు ఆఫీసెస్కి. నిద్రలేమి సమస్య అసలు ఎందుకు వస్తాయి? మనం ఎలాంటివి అవాయిడ్ చేస్తే మంచిది? బేసికల్లీ ఈ జనరేషన్లో నిద్రలేని సమస్యకి మెయిన్ కారణం మొబైల్ అంటాను నేను. ఈ 70% మొబైలే కారణం. రిమైనింగ్ 30% అయితే కొన్ని డెఫిషియన్సీస్ వల్ల నిద్ర రావట్లేదు. చాలా మందిని అడుగుతుంటాను, మన దగ్గర నిద్రలేని సమస్య, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ అని వచ్చిన వాళ్ళకి నేను ఒకటే అడుగుతాను, మీరు ఎన్ని గంటలకు పడుకుంటారని చెప్తాను. సో మేము పడుకోవడం అయితే 10కి పడుకుంటాం మేడం, నిద్ర పట్టడమే 2కి పడుతుంది అంటుంటారు. ఆ 2 పట్టేంత వరకు ఏం చేస్తుంటారంటే మ్యాక్సిమం నిద్ర పట్టదా మేడం, 5 నిమిషాలు వెయిట్ చేస్తా, నిద్ర పట్టకపోతే మొబైల్ పట్టుకుంటాను. సో పట్టుకోవడానికి అసలు మొబైల్ వల్లే మీకు నిద్ర రావట్లేదు అంట నేను. ఒక మనిషికి సో డే అంతా అలిసిపోతామండి, అలిసిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అదే స్ట్రెస్తో అదే చెమటతో పడుకుంటే నిద్ర వస్తుందా? రాదు కదా. మంచిగా గోరువెచ్చని నీళ్ళతో, నేను అదే చెప్తాను, చాలామంది నిద్ర పట్టాలంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయండి నైట్ పడుకునే ముందు. చాలామంది చన్నీళ్ళతో స్నానం చేయమంటారు కదా మేడం అంటే, డే అంతా యాక్టివ్ ఉండాలి కదా, నర్వ్స్ చాలా యాక్టివ్ ఉండాలి, నర్వ్స్ యాక్టివ్ ఉండాలి, బ్రెయిన్ యాక్టివ్ ఉండాలంటే చన్నీళ్ళతో స్నానం చేయాలి మార్నింగ్. పగలంతా పని చేయాలి కదా మనం. రాత్రి ఏం చేస్తున్నాం, మనిషి నిద్రపోవాలి, రెస్ట్ పీరియడ్కి వెళ్తున్నాం. అప్పుడు ఏం చేయాలి, యాక్టివ్ చన్నీళ్ళతో స్నానం చేస్తే ఇంకా యాక్టివ్ అయిపోతుంది బాడీ. అదే గోరువెచ్చని నీళ్ళతో పడుకునే ముందు స్నానం చేస్తామనుకోండి, చెమట పోతుంది, రిలాక్స్ అయిపోతుంది బాడీ, నిద్ర పడుతుంది. బెస్ట్ ఆప్షన్ పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయడం. నెక్స్ట్ ఏంటంటే కంఫర్టబుల్ డ్రెస్ వేసుకోవడం. టైట్గా అన్కంఫర్ట్ డ్రెస్ వేసుకుంటే నిద్ర పట్టదు. మనం నైట్ డ్రెస్లో ఎందుకు అంటాం, ఆడవాళ్ళకి స్పెషల్లీ నైట్ డ్రెస్ ఫ్రీగా. సో ఫ్రీగా ఉంటే మనకి ఆ రిలాక్సేషన్ ఉంటుంది, మంచి నిద్ర పడుతుంది. నెక్స్ట్ ఏంటంటే రూమ్ లైట్లు ఆపండి. మనకేంటంటే రూమ్లో బ్లూ లైట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. క్రోమోథెరపీ ఉంటుంది. క్రోమోథెరపీ అనేది ఒక ట్రీట్ మనకు ఉంటుంది అనమాట మనకి న్యాచురోపతిలో. సో దాంట్లో ఒక కలర్ థెరపీస్, ఒక పెయిన్కి ఒక కైండ్ ఆఫ్ కలర్ని యూజ్ చేస్తాము, అంటే ఒక లైట్ థెరపీని యూజ్ చేస్తాము, రేడియేషన్స్ థెరపీ అంటారు. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క. సో నేను బ్లూ లైట్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. సూదినింగ్, కామ్ అవుతుంది, నిద్ర కూడా మంచిగా వస్తుంది, ఓవర్ థింకింగ్ కూడా రానివ్వదు అనమాట. సో అలాగా మ్యాక్సిమం పడుకునే ముందు మంచిగా లైట్ బెడ్ లైట్ లాంటి బ్లూ లైట్స్ తెప్పించుకొని వేసుకోండి, మంచి నిద్ర పడుతుంది. అండ్ మ్యాక్సిమం ఏం చేస్తా అంటే పడుకోవడానికి 3 hours ముందు తినేయండి ఫుడ్. మనము తిని ఇంకా 5 నిమిషాలు పక్క ప్లేట్ జరిపేసి కూడా పడుకునే వాళ్ళు ఉంటారు. ఎక్కడ హెల్తీ ప్రాసెస్ అండి ఇది. సో దానివల్ల పొట్ట హెవీ, చాలా మంది చేస్తుంటారు, తినగానే పడుకోవడం. దానివల్ల బరువు పెరిగిపోతాం, స్ట్రెస్ పెరిగిపోతుంది, బీపీ వచ్చేస్తుంది, స్పెషల్లీ షుగర్ వస్తుంది తిన్న వెంటనే పడుకుంటే. సో ఇన్ని కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం తినడం, అట్లే పడుకోవడం వల్ల. సో దాన్ని మనం ఏం చేస్తాం, 3 hours ముందు తినేస్తాం. చాలా మంది ఏమంటుంటే కడుపు నిండా ఉంటేనే మాకు నిద్ర వస్తుంది. అదొక మిత్ అండి, చెప్తున్నాను కదా. పడుకోవడానికి 3 hours ముందు ఫినిష్ చేసేసి మ్యాక్సిమం నిద్రలేమి సమస్య రావడానికి కొన్ని డెఫిషియన్సీస్ ఉన్నాయి. ఆ డెఫిషియన్సీస్ని కవర్ చేసి ఆ డెఫిషియన్సీని సంపూర్ణంగా మన బాడీకి అందించే బెస్ట్ నట్స్ ఏమైనా ఉన్నాయంటే పిస్తా అద్భుతం అండి. పిస్తా అనేది మ్యాక్సిమము మన బాడీలో మెలనిన్ కంటెంట్ తక్కువ ఉన్నా, సో దాంట్లో ఉన్న పొటాషియం కానీ మెగ్నీషియం కానీ ఐరన్ అన్నీ ఒకటి కాదు, మ్యాక్సిమము బెస్ట్ డ్రై ఫ్రూట్స్లో నేను పిస్తా గురించి చాలా వీడియోలో చెప్పింటాను. పిస్తాను వాడి చాలామంది నాకు కామెంట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పిస్తాను ఏం చేస్తామంటే దూరగా వేపేసుకొని, పిస్తా అంటే అందరూ ఏం చేస్తారంటే ఉప్పు కారం వేసేసి, అది కాదు. సో మ్యాక్సిమం ప్లెయిన్ పిస్తా ఇలా ఉంటాయి కదండి, అసలు మనకి ఉప్పు కారాలు అవన్నీ వేసుకోవద్దు. ఇలాంటి పిస్తాని దూరగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. ఆ పౌడర్ చేసిన దాన్ని ఆవు పాలలో 1/2 స్పూన్ లేదంటే 1/2 స్పూన్ కలుపుకొని తాగండి, అద్భుతమైన నిద్ర పడుతుంది. ఇది కూడా ఎప్పుడు చేయాలి, పడుకోవడానికి 1 hour ముందు చేయాలి. చేసి దాని తర్వాత మంచి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసి మంచిగా రూమ్ లైట్లు ఆపేసి ప్రశాంతంగా ఒక 5-10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. అసలు మెడిటేషన్ ఒక అద్భుతం. అసలు మీరు పాలలో పిస్తా పౌడర్ కలుపుకొని తాగాల్సిన అవసరం కూడా లేదండి. మెడిటేషన్ చేస్తే మాత్రం మీరు తీసుకుంటున్న ఫుడ్
ఫుడ్లో ఉన్న కంటెంట్స్ అన్ని దొరికిపోతాయి. దానివల్ల స్ట్రెస్ తగ్గిపోతుంది, దానివల్ల ఓవర్ థింకింగ్ తగ్గుతుంది, దానివల్ల నిద్ర వస్తుంది. ఇది ఒక అడిషనల్ చెప్తున్నాను నేను. జస్ట్ చాలా మంది ఈ మధ్యకాలంలో స్లీప్ యాప్నియా మిషన్స్ వాడుతున్నారు. కొంతమంది అయితే మెడిసిన్స్ అయితే స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఒకటి వేసుకుంటే సరిపోవట్లేదు, నిద్ర రావట్లేదు. డీప్ స్లీప్ మనిషికి నిద్ర పట్టకపోతే పిచ్చెక్కిపోద్ది. అసలు డే అంతా యాక్టివ్గా ఉండాలా, పని చేసుకోవాలా, ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు కానీ మన నిద్ర మెయిన్ ఇంపార్టెంట్. నిద్ర లేకపోతే డ్రౌజీగా ఉంటాం. ఎవరు ఎంత యాక్టివ్గా పనిచేస్తుంటారు, నిద్ర బాగా పడుకునే వాళ్ళు ఫుల్గా యాక్టివ్ పనిచేస్తుంటారు, ప్రొఫెషనల్గా చాలా బాగుంటుంది వాళ్ళ గ్రోత్. వీళ్ళు అనుకోండి లేట్గా నిద్రపోవడం, పని మీద ఫోకస్ ఉండదు, ఇచ్చిన టార్గెట్లు ఫినిష్ చేయలేం, జాబ్ వెళ్ళిపోతుంది అన్న భయం. ఎందుకు వస్తుంది? మనం ప్రాపర్గా చేయకపోతేనే వెళ్ళిపోతుంది అన్న భయం వస్తుంది. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? మనం డే స్టార్ట్ విత్ మంచిగా పడుకొని మార్నింగ్ డే విత్ యాక్టివ్గా లెగడం వల్ల వస్తుంది. యాక్టివ్గా లెగిసాం, మార్నింగ్ యోగా చేసుకున్నాం, మంచి కంఫర్టబుల్ ఫుడ్ తిన్నాం. కంఫర్ట్ దాటిన తర్వాత తినేస్తారు కొంతమంది. అంటే తిన్నాము, కడుపు నిండింది, సిగ్నల్ ఇస్తుంది బాడీ, సంథింగ్ నిండింది, ఒక సంథింగ్ ఒక ఫిల్లింగ్ అనిపించింది చాలు. ఆ ఫీలింగ్ ఎలా అంటే 4 ఇంత తినేంత వరకు కూడా, 4 ఇడ్లీలు 5 ఇడ్లీలు తినేంత వరకు కూడా ఫీలింగ్ అనుకోదు. ఇంతే పొట్ట, దీనికి ఎంత వేయగలుగుతాం, ఒక లిమిట్గా వేయగలుగుతాం. అంత కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి తినేసి మళ్ళీ మంచిగా మధ్యాహ్నం పూట లంచ్కి లంచ్, డిన్నర్కి డిన్నర్, మంచిగా మార్నింగ్ యోగా చేసుకోవడం. తొందరగా లెగుస్తాం కదా, లేట్గా పడుకుంటేనే లేట్గా లెగుస్తాము, హరీబరిగా పరిగెత్తుతాము. ఈవెన్ ఇంక్లూడింగ్ మోషన్ కూడా వెళ్ళాం. మోషన్కి వెళ్ళిపోతే ఇంకా గట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి దానివల్ల ఇంకా విపరీతమైన సమస్యలు. అన్నిటికీ కనెక్షన్ నిద్రే. ఒక మంచి నిద్ర పట్టాలంటే, మనిషికి పగలంతా హెల్తీగా ఉండాలంటే ఖచ్చితంగా పడుకునే ముందు ఒక 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ అంటే మంచి ఎక్కడెక్కడో అంటే రూమ్ లైటు ఇట్లా ఏం వద్దు. మెడిటేషన్ అంటే ప్రశాంతంగా బెడ్ మీద పడుకోవడం, జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకోవడం, బ్రీత్ మీద ఫోకస్ చేయండి. ఏ మెడిటేషన్ అయినా సరే శ్వాస మీద ధ్యాస అంటాం. సో బ్రీత్ మీద ఫోకస్ చేయండి. ఒకవేళ ఒక 100 నుంచి 1 వరకు రివర్స్ కౌంట్ చేయండి. 100, 99, 98, 97 అలా రివర్స్ కౌంట్ చేస్తూ ఉండండి. మేబీ ఈరోజు అలవాటు అవ్వలేదు, రేపటికి అలవాటు అవ్వలేదు, ఎల్లుండి 1 వీక్ తర్వాత ఈజీగా అలవాటు అవుతుంది. మీరు 100 నుంచి 70కి వచ్చాక నిద్ర పట్టేస్తారు మీకు. ఇప్పుడు స్టార్టింగ్లో ఏంటంటే 100 నుంచి 1కి 100 సార్లు వచ్చి నిద్ర పట్టదు, ఎందుకంటే ఇంకా అదే ఇదిలో ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఇంకో బ్రెయిన్లో ఉంది, ఇది లేకపోతే కౌంట్ లేకపోతే మొబైల్ ఎదురుగా ఉంది తీసేసుకోవాలి. ఆ థాట్ ఆఫ్ మైండ్ ఉండే వాళ్ళకి ఏం చేసినా నిద్ర రాదు. సో మనకి వద్దు, మ్యాక్సిమం మొబైల్స్ పక్కన పెట్టేసేయాలి, అన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా పడుకోవాలనుకున్నప్పుడు అట్లీస్ట్ మనం చేస్తున్న ప్రయత్నము మన లైఫ్ స్టైల్ని మార్చేస్తుంది, మన హెల్దీ హ్యాబిట్స్ అండ్ ప్రొఫెషనల్గా మనం ఎదుగుతాం అన్నీ. సో మనం ఏం చేస్తాం, ఒక దేనివల్ల అయితే మనకి రావట్లేదు దాన్ని పక్కన పెట్టేస్తాం, దాన్ని మొబైలే పక్కన పెట్టేసి ప్రశాంతంగా నేను చెప్పిన ప్రొసీజర్ చేసుకొని, ఇంకా మీకు నిద్ర పట్టట్లేదు అంటే 100% ఒక డెఫిషియన్సీ కూడా ఉంటుంది. ఆ డెఫిషియన్సీని కవర్ చేసేది పిస్తా. ఆ పిస్తాని కొద్ది ఆవు పాలల్లో, పల్చటి ఆవు పాలన్నా కూడా థిక్గా తీసుకోవద్దు, టీ కప్ అంత పాలలో ఇంకొద్ది వాటర్ యాడ్ చేసుకొని దాన్ని గోరువెచ్చగా వేడి చేసుకొని ఇంత బెల్లం ముక్కేసుకొని, ఐరన్ కూడా మంచిగా పెరుగుతుంది, పిస్తా పౌడర్ వేసేసుకొని కలుపుకొని తాగండి. సో ఎప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత కూడా నిద్ర పట్టట్లేదంటే దీనికి వెళ్ళండి, అది కూడా చేయాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ ఈజ్ ద బెస్ట్ ప్రొసీజర్ ఫర్ స్లీప్ అంటాను. మంచిగా మెడిటేషన్ చేసుకోండి, తొందర పడుకోండి, తొందర లేకండి, యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. ఓకే, మనకి జనరల్గా మనసు ప్రశాంతంగా ఉండాలి అన్నా, లేకపోతే కాస్త అలజడిగా ఉంది, భయంగా ఉంది అన్న చెప్పినా అన్ని ప్రాబ్లమ్కి 1 స్టాప్ సొల్యూషన్ లాగా మెడిటేషన్ చేసుకోండి, కాస్త పీస్ఫుల్గా కూర్చోవడానికి ప్రాణాయామం చేసుకోవడానికి ట్రై చేయండి అని చెప్తూ ఉంటారు. మ్యామ్ ఏవైతే చెప్పారో ఈ రెమెడీస్, ఈ పిస్తా పౌడర్ చేసుకొని పాలలో కలుపుకోవడం, ఆవు పాలలో కాస్త మెడిటేషన్ చేసుకొని రిలాక్సింగ్గా ఉండడం, నైట్ పడుకునేటప్పుడు ఏవైతే చెప్పారో అవన్నీ ఇంక్లూడ్ చేయండి. మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయి కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకెలాంటి వీడియోస్ మీరు కోరుకుంటున్నారో మా వైపు నుంచి కూడా కామెంట్స్ చేస్తే తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్.